నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. జరుగుతున్న సంఘటనల్ని చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళలకు సంబంధించి మహిళా కమిషన్ ఏం పని చేస్తూ ఉంది అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. లడ్డు వివాదం మనం చూస్తూనే ఉన్నాము. దేశవ్యాప్తంగా హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రాయశ్చిత్త దీక్షలని అవని ఇవని ఇట్లా అన్ని కూడా చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఏం తక్కువ లేదు, వాళ్ళు ఎక్కిస్తున్నటువంటి విషం అనేది బాగా బుర్రకెక్కించుకుంటున్నా కొంతమంది మతోన్మాదులు కూడా ఏమాత్రం తక్కువ లేదు. వాళ్ళందరూ కూడా మొత్తానికి ఈ ఏదైతే లడ్డు వివాదం ఉందో దీన్ని రాజకీయ పరంగా వాడుకోవాలని చెప్పేసి రాజకీయ నాయకులు అన్ని లేనిపోని వివాదాలు తలెత్తిస్తుంటే ప్రజలు పాపం పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళు అందిస్తున్న వాటిని ఎత్తుకొని వీళ్ళు ఇంకా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజులుగా మనం చూస్తున్నట్టయితే సోషల్ మీడియాలో కిరాకార్పి వీడియోస్ తెగ్గ వైరల్ అవుతున్నాయి. అసలు నాకు అర్థం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మనిషేనా, ఆయనదేమన్నా నోరేనా? రోజా నిజమే అబ్బా, నీకు ఏమైనా ఆపోజిట్ పార్టీ మీద ఏమైనా కోపం ఉంటే, లేకపోతే వాళ్ళు అన్యాయం చేస్తున్నారంటే, లేకపోతే ఏదైనా కుట్రలు వాళ్ళు పన్నిండ్రు అంటే వాళ్ళని రాజకీయ పరంగా నువ్వు ఎదుర్కోవాలి. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఏ పార్టీ మనిషివైతే మరి ఒక ఆడామెను పట్టుకొని పంది కొవ్వు, నీ కొవ్వే అందులో వాడిండ్రు, ఆ లడ్డులో వాడింది రోజా కొవ్వే, అందుకే రోజా దీన్ని ఎత్తుకున్నది అని చెప్పేసి రోజా మీద నువ్వు ఎందుకు అట్లా వాడతావు? ఆమె ఒక ప్రజాప్రతినిధి కదా. నీకు అంతగానము కన్సర్న్ ఉంటే నీ హిందుత్వం మీద లేకపోతే నీ లడ్డు వివాదం మీద నీకు అంత గౌరవమే ఉండొచ్చు. అయితే దాన్ని వెళ్ళగక్కాల్సిన విధానం అయితే ఇది కాదు, పద్ధతి ఇది కాదు. నువ్వు ఒక మహిళను పట్టుకొని మంది ముందలకు వచ్చి మీడియా ముందు నిలబడి అట్లా మాట్లాడుతున్నావు. కానీ నీకు టీడీపీ పార్టీ మీద ఎంత అభిమానం ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎంత నీకు ద్వేషం ఉన్నా కూడా నువ్వు ఇట్లా చేయరాదు. మరి ఇక్కడ టీడీపీ పార్టీ అధికారంలో ఉంది, మరి టీడీపీ పార్టీ మహిళా కమిషన్ ని పెట్టలేదా? మహిళా మంత్రులు లేరా మహిళా రక్షణ కోసం? లేకపోతే ఎందుకు అక్కడ మహిళా కమిషన్ కానీ వేరే మహిళకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ కానీ డిపార్ట్మెంట్ కానీ కిరాకార్పి మీద చర్య తీసుకుంటలేదు? అంటే మీ పార్టీ అధికారంలో ఉంటే మీరు ఆడవాళ్ళని ఏమన్నా అది ఓకేనా? రాజకీయంగా బలం లేకపోతే, మీకు రాజకీయంగా మాట్లాడి ఎదుర్కొనే సత్తా లేకపోతేనే ఆడదాని మీదకి వచ్చి ఆమె శరీరం మీద లేకపోతే ఆమెని పర్సనల్ గా అటాక్ చేస్తారు. మీరు లిటరల్ గా మీరు ఏం చేస్తున్నారంటే ఆమెని బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తున్నారు, ఆ తర్వాత ఆమెని హ్యూమిలియేట్ చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిని పట్టుకొని మీరు సమాజంలో మీడియా ముంగట్టకొచ్చి అంతమంది ప్రజల ముందు మీరు మాట్లాడుతున్న మాటలు ఇవా? నిజంగా భక్తులు అనే వాళ్ళు ఎట్లా ఉంటారు? సాత్వికంగా ఉంటారు. నీకు నిజంగా నువ్వు ఏదైనా ఒక మతాన్ని నమ్ముకున్న వాడివైతే, నువ్వు దేవుణ్ణి అత్యంత చిత్తశుద్ధిగా నమ్ముతున్న వాడివి, పూజిస్తున్న వాడివైతే ఎట్లుండాలి తెలుసా? నువ్వు ప్రశాంతంగా ఉండి, అరే బాబు మీరు తప్పు చేసిర్రురా, మీ ప్రభుత్వం తప్పు చేసింది, సరే ఈ వార్తలు వస్తున్నాయి దాన్ని నిరూపించుకుందాము, ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు శిక్ష పొందాల్సి వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజు మన భారతదేశం ఒక రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నది కాబట్టి, మనకు ఒక రాజ్యాంగం అనేది ఉన్నది కాబట్టి ఎవరు తప్పు చేసినా, ఈవెన్ దేవుడికి తప్పు జరిగినా కూడా దేవుడికి న్యాయం చేయాల్సింది కూడా రాజ్యాంగమే. కానీ ఆ విషయాన్ని సోకాల్డ్ పొలిటీషియన్ల కింద చెంచాగిరి చేస్తున్నటువంటి కిరాకార్పి లాంటి వాళ్ళు విస్మరిస్తా ఉన్నారు. మహిళల్ని, ఆ తర్వాత బాధితుల్ని, దళితుల్ని, మైనార్టీలని ఇష్టం వచ్చినట్టుగా నోటితోటి నానా కంపును వెళ్ళగాకుతూ ఉన్నారు. ఈరోజు ఫలానా మహిళ మీద ఆ కిరాకార్పి అనే వ్యక్తి అంతటి బూతులను ప్రయోగించాల్సిన అవసరం ఏమున్నది? నీకు నిజంగా లడ్డూకి సంబంధించిన నొప్పి అంత ఉంటే, అందులో కల్తీ జరిగింది, పుణ్యప్రదమైన ప్రసాదం అంటే ఆయన అంటున్నాడు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా మరే చోట కూడా అంత పవిత్రంగా, అంత తీయగా, అంత మంచి నాణ్యమైన లడ్డు కానీ ప్రసాదం కానీ ఎక్కడ దొరకదు అని చెప్పేసి ఆయననే అన్నాడు. మరి అంతటి మహత్తరమైన లడ్డు గురించి, ప్రసాదం గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు మహిళల గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలని తెలీదా? తరాల తరబడి మనువాదం వల్ల మహిళలు ఈ దేశంలో ఏ కులంలో పుట్టినప్పటికీ కూడా ద్వితీయ పౌరుల్లాగానో లేదంటే అత్యంత దయనీయ స్థితిలో అత్యంత అట్టడుగు వర్గంగా ఉన్నటువంటి మహిళల మీద నువ్వు ఎట్లా మాట్లాడాలనుకుంటున్నావు? ఇట్లా నీకు అంతనే ఏం నొప్పున్నా ఆమె నువ్వు రాజకీయ పరంగా క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు. నువ్వు అన్నిసార్లు ఆ గుడికి పోయినావని ఇట్లా ఏమైనా చెప్తే నువ్వు లాజికల్ గా పొలిటికల్ గా మాట్లాడు.
క్వశ్చన్ చేయి. నువ్వు క్వశ్చన్ చేసే హక్కు నీకు లేదు కాదు, అది కూడా నీకు రాజ్యాంగమే ఇచ్చింది. మళ్ళీ దేవుడు ఇవ్వలేదు నీకు క్వశ్చన్ చేసే హక్కును, లడ్డు ఇవ్వలేదు నీకు క్వశ్చన్ చేసే హక్కును, రోజా ఇవ్వలేదు, ఇంకెవరు ఇవ్వలేదు. రోజా ఇప్పుడు ఆమె ఎట్లా అయితే ఒక పొలిటికల్ సిస్టంలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉందో నువ్వు కూడా అట్లనే ఉన్నప్పుడు నువ్వు కూడా అదే రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడి ఆమె విషయంలో కానీ లేకపోతే వాళ్ళ పార్టీ చేసినటువంటి వ్యవహారంలో నువ్వు న్యాయాన్ని ఆశిస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధంగానే మాట్లాడాలి. నువ్వు ప్రయోగించే ప్రతి పదంలో కూడా నువ్వు పార్లమెంటరీ పదాలు మాత్రమే ఉపయోగించాలి. నువ్వు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నట్టు? ఒక మహిళను పట్టుకొని నీ కొవ్వే ఆ లడ్డూల్లో కలిసిన కొవ్వు అంటున్నావు. మేము తిన్నది ఏ కొవ్వో కాదు, రోజా కొవ్వు అని ఇంత ఎట్లా ఉంది ఇది? ఇవంతా గొళ్ళు గగురుపరిచేటటువంటి మాటల్ని నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు? అది నోరా లేకపోతే ఇంకేదన్నా? మురికాలం నుంచి కూడా ఇంత కంపు రాదు. మరి ప్రతిసారి రోజాకి సంబంధించి నీకు పర్సనల్ గా ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, ప్రొఫెషనల్ గా నీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ వాటిని ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని బయటికి వచ్చి ఒక మహిళా నేత మీద నువ్వు చేయాల్సిన వ్యాఖ్యలు ఇవి కాదు. నీకు ఆరోపణలు ఉంటే అవి హేతుబద్ధంగా ఉండని, లేకపోతే అది రాజ్యాంగబద్ధంగా ఉండని, అది ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ లో నువ్వు ప్రయోగిస్తున్నటువంటి మాటల్ని కొంచెం గమనిస్తూ ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది నువ్వు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు కేవలం ఒకరో ఇద్దరు నీ పార్టీ వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు వినట్లేదు, సమస్త తెలుగు ప్రజానీకానికి కూడా విపరీతంగా షేర్ అవుతున్న వ్యాఖ్యలు అవి. మరి ఆ వ్యాఖ్యల్ని నువ్వు ఎంత వీలైతే అంత పార్లమెంటరీగా రాజ్యాంగబద్ధంగా ఆ తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా నువ్వు ఇష్టారాజ్యంగా అనుకున్నవి కాదు, అక్కడ నిజంగా ట్రూత్స్ ఉంటే నువ్వు అవి మాట్లాడు, ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ఉంటే నువ్వు అవి చెప్పు. లేకపోతే ఏదైతే ఎవరైతే కొంతమంది వ్యక్తులు పొలిటికల్ గా కానివ్వండి లేకపోతే చట్టబద్ధంగా అక్కడ కూర్చుని ఆ వివాదానికి సంబంధించి కల్తీ ఎంత మేర జరిగింది, అసలు నిజంగా కల్తీ జరిగిందా లేకపోతే ఇది ఒక పొలిటికల్ డ్రామా అన్న విషయంలో పూర్తి స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ చేసే వరకు నువ్వు ఓపిక పట్టాలి, కొంచెం నీ షుగర్ ని ఆపుకోవాలి. ఆ తర్వాత నిజాలు వచ్చిన తర్వాత నువ్వు ప్రశ్నించవచ్చు, లేకపోతే నువ్వు ఏమైనా అనొచ్చు, కానీ అది కూడా పార్లమెంటరీ వర్డ్స్ లోనే అనాల్సి ఉంటది. కానీ కిరాకార్పి నువ్వు నీ వ్యక్తిగతంగా ఆవిడతో ఆవిడ కుటుంబంతో కానీ ఉన్నటువంటి వివాదాలు తెర మీదకి తీసుకొచ్చి ప్రతిసారి పొలిటికల్ గా నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కామెంటరీ చేయాల్సి వచ్చినప్పుడు ఆమెని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నావు, దూషిస్తున్నావు. ఒక ఆడదాన్ని అనాల్సిన మాటలు అంటున్నావు. అసలు ఒక ఆడదాంతో ఎట్లా మాట్లాడాలి? ఇదేనా మరి నీకు నీ సంస్కృతి ధర్మం నేర్పించినవి? సనాతన ధర్మాన్ని ఎత్తుకొని తిరుగుతున్నా నువ్వు ఇట్లానా మాట్లాడేది? నీ మత గ్రంథాలు ఇవే చెప్తున్నాయా? తిరుపతి వెంకన్న ఇవే చెప్పిండా నీకు? ఆమె దగ్గర పో, నువ్వు రోజా విషయమై ఇట్లా మాట్లాడు అని చెప్పిండా నీకు తిరుపతి వెంకన్న? ఎందుకు మరి నీకు ఇంత నోటి దూలా? నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా వింటుంటే జుగుప్సాకరంగా ఉంది. అసలు అక్కడ రోజాని నేను వెనకేసుకు రావట్లేదు, కానీ నువ్వు మాట్లాడితే నువ్వు ఎదురుగా ఉన్న వ్యక్తిని ఏమంటున్నావో దాంట్లో నిజాలు ఉండేలా చూసుకోవాలి, పార్లమెంటరీ లాగా ఉండేలాగా చూసుకోవాలి. నీకు ప్రతిదీ నువ్వు ఊహాలోకంలో ఊహించుకుని ఆ తర్వాత చెప్తున్నావు. అవన్నీ కూడా ఎంత మాత్రం హేతుబద్ధత ఉంది నీ మాటల్లో? సీరియస్ గా చెప్తున్నా, మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉండి నిద్రపోతున్నదేమో. ఒకసారి లేవండి. ఇక్కడ వివాదాలు జరుగుతున్నాయి, వివాదాల పేరు వచ్చిన ప్రతిసారి అట్లాంటి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మహిళల్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, క్రీడ్, రేస్ అండ్ వాట్ ఎవర్ ద రేస్ దే ఆర్ బిలాంగింగ్ ఫ్రమ్, ఆ వాళ్ళందరికీ కూడా మహిళల్ని ఎవరైనా ఏదైనా అనుచితంగా మాట్లాడుతున్నప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి. ఈరోజు రోజా మీద కిరాకార్మి చేసినటువంటి దూషణలకి ఆయన అనుభవించాల్సిందే చట్టబద్ధంగా. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళా కమిషన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఈ కేసుని టేకప్ చేసి రోజా మీద జరిగినటువంటి మాటల యుద్ధానికి, దాడికి ఖచ్చితంగా కిరాకార్పికి పనిష్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము. లేకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో మహిళలకి ఉన్నటువంటి గౌరవం కానివ్వండి లేకపోతే వాళ్ళ రక్షణ కానివ్వండి ఇవేవి ఉండేలాగైతే కనిపిస్తలేవు ప్రస్తుత పాలనలో. కిరాకార్పి నీకు మళ్ళీ చెప్తున్నా నేను, ఇంకొకసారి నువ్వు మీడియా ముంగట్టుకొచ్చి ఆడవాళ్ళని, మరీ ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళని మాట్లాడాలనుకున్నప్పుడు, వాళ్ళ గురించి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ విషయంలో జరుగుతున్నటువంటి ఫ్యాక్టుల్ని నువ్వు ఎక్స్పోజ్ చేయి తప్పిస్తే నీ కండకావరాన్ని నువ్వు నీ కొవ్వుని ప్రయోగించడం, నీకు వచ్చినటువంటి బూతు పురాణాలని ప్రజలకు చూపించాలనుకోవడం, నీ బూతు పాండిత్యాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది మాత్రం అస్సలు చేయకు. చేస్తే అస్సలు బాగుండదు. ఖచ్చితంగా నీ మీద రాజ్యాంగబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంకొకసారి నేను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కు గుర్తు చేస్తా ఉన్నా.